హాయ్ అండి, నేను మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. నేను చెప్పబోయే టాపిక్ ఒకప్పటి 90s లో తన అందం అభినయంతో సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్, తెలుగు వారందరూ ఎంతగానో ఇష్టపడే హీరోయిన్ సౌందర్య గురించి. తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్స్ గురించి చెప్పుకుంటే సావిత్రి తరువాత సౌందర్యే అని చెప్పుకునే గొప్ప నటి సౌందర్య. ఈమె తన తండ్రి సహాయంతో మొదట కన్నడ సినిమాలతో నటిగా తన కెరీర్ ని ప్రారంభించి తరువాత తెలుగు సినిమాల్లోకి వచ్చి అనేక హిట్ చిత్రాలు చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన సహజ నటి. ఈమె సినిమా కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకుని తరువాత బీజేపీ పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి కరీంనగర్ కు విమానంలో బయలుదేరిన కొన్ని నిమిషాలకే విమాన ప్రమాదంలో ఆమె మరణించటం జరిగింది. సౌందర్య మరణం అప్పట్లో కోట్లాది అభిమానులు షాకు గురయ్యారు. అప్పుడప్పుడు ఆమె సినిమాలు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ఇంత మంచి నటి ఇంత చిన్న వయసులోనే మరణించిందా అని. అసలు ఈమె బీజేపీ పార్టీలో ఎప్పుడు చేరింది, ఎలా మరణించిందనే విషయాలతో పాటు ఆమె సినిమా సక్సెస్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. టాపిక్ లోనికి వెళితే, సౌందర్య అసలు పేరు సౌమ్య, తండ్రి పేరు కెఎస్ సత్యనారాయణ అయ్యర్, తల్లి మంజుల అయ్యర్. ఈమె 1972 జూలై 18న కర్ణాటకలోని కోలార్ జిల్లా ముల్బాగల్ తాలూకాలోని గంగికొండ గ్రామంలో బ్రాహ్మణ్ కుటుంబంలో జన్మించారు. ఈమెకు అమర్నాథ్ అనే అన్నయ్య కూడా ఉన్నారు. సౌందర్య గురించి తెలుసుకునే ముందు తన తండ్రికి సినిమాలతో ఉన్న పరిచయం గురించి ఒకసారి చూద్దాము. సౌందర్య తండ్రి సత్యనారాయణ గారు గంగిగుంటలో పుట్టి పెరిగిన ముల్బాగల్లో సినిమా కథలకు మాటలు పాటలు రాస్తూ కొన్ని నాటకాలను డైరెక్ట్ చేసేవారు. తాను చదువుకున్న రోజుల్లోనే జాబ్ వచ్చిన సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ వలన జాబ్ ను వదిలిపెట్టి మద్రాసుకు వెళ్లి డైరెక్టర్ గా పనిచేయాలనుకున్నారు. కానీ అక్కడ అనుకున్నంత అవకాశాలు లేక ఆయన కన్నడ సినీ పరిశ్రమలో రచయితగా మరియు నిర్మాతగా పనిచేశారు. సినిమా రంగంలో మంచి పరిచయాలు ఉండటం వలన ఆయనకు సినీ వాతావరణం చాలా దగ్గరగా ఉండేది. సౌందర్య 1992 సంవత్సరం ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతుండగా తండ్రి ఒక కన్నడ సినిమా గంధర్వలో చిన్న పాత్ర కోసం తీసుకువచ్చి యాక్ట్ చేయించారు. అయితే మొదట సౌందర్యను హీరోయిన్ గా చేయాలనే ఆలోచన ఆయనకు లేదు. ఆమె డాక్టర్ కావాలని కుటుంబం ఆశించింది. అందుకే ఆమె మెడిసిన్ ఎంబీబీఎస్ చదువును ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి నాకు డాక్టర్ అంటే ఏదో తెలియదండి, ఫ్యాసినేషన్ అన్నమాట. కానీ సౌందర్య తండ్రి కొన్ని సినిమాలకు నిర్మాతగా పనిచేసి చాలా నష్టాలకు గురయ్యారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల వలన మానసికంగా కృంగిపోయారు. ఈ పరిస్థితుల్లో ఒక దర్శకుడు సౌందర్యని చూసి సినిమాల్లో నటించమని అడిగినప్పుడు ఆమె తండ్రి కూడా ఆలోచించి తన తండ్రిని తీసుకున్న నిర్ణయం వలన ఆమె సినిమాల్లోనికి రావటం జరిగింది. అలా సౌందర్య మొదట కన్నడ సినిమాలతో నటిగా తన కెరీర్ ని ప్రారంభించి తరువాత తెలుగులో రైతు భారతం, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు సినిమాలతో మంచి గుర్తింపును పొందింది. తర్వాత సౌందర్యకు పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా అమ్మోరు. ఈ సినిమాలో ఆమె దేవత పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. అమ్మోరు సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత సౌందర్య పేరు తెలుగు సినిమా పరిశ్రమలో బలంగా నిలిచిపోయింది. ఆమె వరుసగా పెద్ద హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ముఖ్యంగా పవిత్ర బంధం సినిమాలో వెంకటేష్ తో కలిసి నటించారు. ఈ సినిమాలో ఆమె నటనకు నంది అవార్డు కూడా వచ్చింది. వరుసగా పెదరాయుడు, రాజా, చూడాలని ఉంది, అంతఃపురం, సూర్యవంశం వంటి సినిమాల్లో ఆమె సహజ నటన, గ్లామర్ కంటే మంచి పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చి కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా నటించింది. అందుకే ఆమెను చాలా మంది ఫ్యామిలీ హీరోయిన్ గానే అభిమానించారు. సౌందర్య తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో కలిపి 100కు పైగా సినిమాల్లో నటించి దక్షిణ భారత సినీ పరిశ్రమలలో ఉన్నత శిఖరాలను అందుకున్నారు. ఆమె సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే తన కుటుంబ సభ్యుల అనుమతితో జిఎస్ రఘు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను 2003 ఏప్రిల్ 27న బెంగళూరులో కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. వివాహం అయిన తరువాత కూడా సౌందర్య సినిమాల్లో నటించడం కొనసాగించారు. అయితే సౌందర్య రాజకీయాల్లోకి వస్తుందని ఎవరు ఊహించలేదు. 2004కి కొద్ది రోజుల ముందే ఆమె బీజేపీ పార్టీలో చేరారు. 2004లో భారతదేశంలో సాధారణ ఎన్నికల సమయంలో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయటానికి ఆమె ముందుకు వచ్చారు. 2004 ఏప్రిల్ 17న ఉదయం బెంగళూరులోని జక్కూర్ ఎయిర్ ఫీల్డ్ నుంచి కరీంనగర్ కు బీజేపీ ప్రచారం కోసం సెసనా 180 ఒక చిన్న విమానంలో బయలుదేరారు. తనతో పాటు తన అన్న అమర్నాథ్ కూడా ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే 150 అడుగుల ఎత్తులో ఇంజిన్ ఫెయిల్ అయి ఎడమవైపు
వైపు తిరగటంతో స్టాల్ అయి గాంధీ కృషి విజ్ఞాన కేంద్రంపై పడి మంటల్లో కాలిపోయింది. తన బ్రదర్ తో పాటు మిగతా వారు కూడా మరణించారు. శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే సౌందర్య 31 సంవత్సరాల వయసులో ఆమె మరణించటం సినీ రంగానికి పెద్ద నష్టంగానే భావించారు. ఆమె మరణించిన తరువాత ఒక వార్త కూడా ఎక్కువగా ప్రచారం జరిగింది. అదేంటంటే ప్రమాదం జరిగిన సమయంలో ఆమె గర్భవతి అని. కానీ ఈ విషయం గురించి స్పష్టమైన అధికారిక ప్రకటన వెలువడలేదు. అందుకే ఈ విషయం ఇప్పటికీ అనుమానంగానే ప్రచారం జరుగుతుంది. సినిమాల్లో ఎన్నో విజయాలు సాధించిన సౌందర్య జీవితం ఒక విమాన ప్రమాదంలో విషాదాంతంగా ముగియటం ఇప్పటికీ కోట్లాది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె సహజమైన నటన, సాదాసీదా వ్యక్తిత్వం ఎక్స్పోజింగ్ కు దూరంగా తన నటనతోనే అభిమానుల హృదయాల్లో ఇప్పటికీ ఎప్పటికీ ప్రత్యేక స్థానం కలిగి ఉంది. సౌందర్య నటించిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమాలు ఏవో కామెంట్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుతున్నానండి. మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.